రద్దు చేస్తూ ఒకవేళ ఆరోపణలు నిజమైతే ఇంకా యాక్షన్ ఉంటుందని చెప్పి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదా? ఇంకో విషయం, సబ్జెక్ట్ చేంజ్ చేశారు లేదంటే పేర్ని నానికి సంబంధించి వాళ్ళ భార్య గురించి మాట్లాడారంటే, నేను డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ గురించి ఆయన సినిమాకి సంబంధించి మాట్లాడితే మీరు ఆయన్ని చాలా విమర్శలు చేస్తూ తిట్టారు, అది కరెక్టా? డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పర్సన్ ఆ విధంగా మాట్లాడవచ్చా? పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు సినిమా యాక్టర్ గా ఉండి పొలిటీషియన్ గా కన్వర్ట్ అయినటువంటి వ్యక్తి, సినిమా ఇండస్ట్రీలో వ్యవస్థ ఏ రకంగా నడుస్తుంది అనేటువంటిది ఇప్పటి వరకు తెలియకుండానే ఉంటుందా ఆయనకి? చెప్పండి. ఇప్పటి వరకు అసలు ఆ వ్యవస్థ, సినీ వ్యవస్థ, ఇండస్ట్రీ ఎలా నడుస్తుంది అనేటువంటిది తెలియకుండానే ఉంటుందా? ఆయన థియేటర్ లో ఆ నలుగురు చేతిలో ఉన్నాయి అనేటువంటి అంశాన్ని ఈ రోజే ఎందుకు గుర్తొచ్చింది? ఆ రోజు అధికారంలోకి రాగానే ఆయన చేయవలసినటువంటి అంశం కదా. ఆ నలుగురు చేతిలోనే థియేటర్లు ఎందుకున్నాయి? ఈ రోజు ఆ నలుగురు చేతిలోనే థియేటర్స్ ఈ సంవత్సరంలో ఎన్ని ఒకటి కాదు, ఎన్ని అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చారు. సంవత్సరం అయింది. ఈ అబద్ధాలని 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారన్న అబద్ధం కాడ నుంచి ఇప్పటిదాకా ఇన్ని అబద్ధాలకి ఒక్కసారికి సారి చెప్పడమో సమాధానం చెప్పడం చేస్తున్నారా? అది అడిగితే సీఎం డిప్యూటీ సీఎం అంటారా? డిప్యూటీ సీఎం అయితే ఈ పార్టీ ప్రభుత్వ అధికారంలో ఉన్న నాయకులు ఖచ్చితంగా అడిగేటువంటి హక్కు ఉంది. దానికి సంబంధించి ఇందాక అన్నారు కదా, మంత్రులు అడిగితే డిప్యూటీ సీఎం అని అడుగుతారా? అంటే వాట్ నాన్సెన్స్ ఇది? ఇప్పుడు అలా ఎంక్వైరీ చేసి అరెస్టులు జరుగుతున్నాయి, వాళ్ళ మీద ఆరోపణలు వచ్చి దానికి సంబంధించి కూడా వాళ్ళు పాత్రదారులు సూత్రధారులుగా ఉన్నారని అరెస్టులు జరుగుతున్నందుకే రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు. దానికి మీ సమాధానం ఏంటి? సుజాత్ గారు చెప్పండి. రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఒక నిరంకుశమైనటువంటి పాలనగా సాగుతుందండి. ఈ రోజు వైసీపీ వాళ్ళ మీద అడ్డమైనటువంటి కేసుల మీద కేసులు పెట్టి సెక్షన్ 311 అనేటువంటి ఒక వ్యవస్థీకృతమైనటువంటి కేసులను మోపి ఈ రోజు సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా ఈ రకమైనటువంటి పరిపాలన చేస్తే పోలీస్ వ్యవస్థ ఎక్కడికి వెళ్ళిపోతుంది అనేటువంటి ప్రశ్న పాలకుల్ని అడుగుతున్నటువంటి పరిస్థితిని మనం ఈ రోజు చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసినప్పుడు ఖచ్చితంగా పోలీసు వ్యవస్థ గాని, రాజ్యాంగ వ్యవస్థ గాని కోర్టులకి అనుగుణంగా నడుచుకున్నటువంటి పరిస్థితిని మనం చూసాం. ఈ రోజు రెడ్ బుక్ రాజ్యాంగం, ఎవరో పూర్వం నక్సలైట్లు రెడ్ బుక్ పెట్టుకొని అందులో హిట్ లిస్ట్ లో ఉన్నటువంటి పేర్లని క్రమంగా చంపుతూ వాళ్ళని ఎలిమినేట్ చేస్తూ వచ్చేటువంటి వ్యవస్థ నక్సలిజం లో ఉండేది. ఆ నక్సలిజం వ్యవస్థని ఈ రోజు లోకేష్ గారు ఇంట్రడ్యూస్ చేశారు. పాలనలో ఉండి, అధికార పక్షంలో ఉండి ఈ రోజు నక్సలిజం లో ఉన్నటువంటి వ్యవస్థని ఈ రోజు లోకేష్ గారు అధికారంలో ఉండి రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని ఈ నక్సలిజం వ్యవస్థని ఈ రోజు సుజాత్ గారు ఒక నిమిషం. సుజాత్ గారు మనకి ప్రస్తుతం సుజాత్ గారు ఒక నిమిషం. ఖచ్చితంగా వాళ్ళు రుచి చూస్తారు అనేటువంటి అంశాలు ఈ టాపిక్ పై మాట్లాడడానికి మనకి ఈ రోజు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు కూడా జాయిన్ అయ్యారు. వారితో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు నమస్కారం. సినిమా రిలీజ్ కి సంబంధించి వాయిదా